గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో చెంచులకు ఒక్క ఇల్లు కూడా నిర్మించిన పాపాన పోలేదని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విమర్శించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువులో 54 మంది చెంచులకు ఆర్డీటీ ప్రభుత్వం సహాయంతో గృహాలు నిర్మించారు. వీటి గృహప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమార్తో కలిసి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ పాల్గొన్నారు. పూజలు చేసి ఇంటి యజమానులకు కలెక్టర్ ఎమ్మెల్యేలు తాళాలు అందజేశారు. తర్వాత గ్రామంలో చేపట్టిన రీసర్వే గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రతి పేదవానికి ఇంటి నిర్మించి ఇవ్వడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. ఏర్పాటు చేసుకున్న గ్రామ సభ ప్రధానంగా చాలా సంవత్సరాల నుంచి మనకి ఉన్న పొలాల సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కారం చేయాలనే సంకల్పంతోనే అనేక మార్లు అధికారులతో చర్చించి వీళ్ళని ఏ విధంగా పరిష్కారం చేసి మీకు శాశ్వతంగా మళ్ళీ ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని కలెక్టర్ గారిని కూడా మేడం కూడా నేను రిక్వెస్ట్ చేయడం, అమ్మా మీరు కూడా రావాలి, గతంలో వచ్చారు. ఎందుకంటే అధికారులకు కలెక్టర్ గారికి ఆర్డీఓ, తహసీల్దారు, మిగతా రెవెన్యూ సిబ్బంది వాళ్ళు పూర్తి స్థాయిలో దీని మీద పెట్టి చేస్తే తప్ప ఇవి పరిష్కారం కావు. అందుకే మేడం గారిని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు వచ్చారు. ఇంకొక శుభకార్యం కూడా ఈరోజు మంచి కార్యక్రమం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ గారు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలందరికీ కూడా ఇల్లు ఉండాలి, వసతి ఉండాలి ఖచ్చితంగా అనే దాంట్లో భాగంగా ఈరోజే గృహ ప్రవేశాలు కూడా చేయించాం. మన చెంచు కుటుంబాలు కూడా దాదాపు 52 కుటుంబాలు ఈరోజు కొత్త ఇల్లులు నిర్మించుకొని ఈరోజు గృహ ప్రవేశాలు చేశారు. మీకు ఒక విషయం తెలియాలి, హౌసింగ్ ఒక్కసారి 2-3 పాయింట్లు చెప్పి మళ్ళీ దీంట్లోకి వస్తాను. వాస్తవంగా ఈరోజు నేను గృహప్రవేశాలు చేసినవి పోయినసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫౌండేషన్ చేసినవి. మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న గ్రామ సభ ప్రధానంగా చాలా సంవత్సరాల నుంచి మనకి ఉన్న పొలాల సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కారం